ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ షర్మిల రాజకీయ పైనంపై రాష్ట్రంలో చర్చ హాట్ గా సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా లేక అన్న జగన్ పార్టీ వైపు అడుగులు పడతాయన్నదే హాట్ టాపిక్ గా మారింది. షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే తరహాలో వార్తలు వచ్చాయి. కానీ షర్మిల పార్టీలోకి చేరడం కానీ పార్టీ విలీనం కానీ జరగలేదు. అలాగే రాహుల్ ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారంకు వచ్చినప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కానీ ఎక్కడా షర్మిల కనిపించలేదు. ఎక్కడ షర్మిల పార్టీ మాట కానీ షర్మిల పేరు కానీ మచ్చుకైనా కనపడలేదు. ఇక ఏపీలో ఎన్నికల వేళ తాజాగా మళ్లీ కాంగ్రెస్ పెద్దలు షర్మిల పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగంలోకి దిగారు. షర్మిలతో వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ వైపు వద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ వైపు వెళ్లాలని షర్మిలతో వారు రాయబారం చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. అసలు షర్మిల, విజయమ్మ, అనిల్ ముగ్గురు సమన్వయంగా తమ పైన ఎటు తేల్చాల్సింది ఆ నేతలే. నిజంగా జగన్ తో షర్మిల కలిసి ఏకతాటిపై వస్తే మళ్లీ నాటి పూర్వ వైభవం వస్తుందా? మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమేనా అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. ఒకవేళ అన్న జగన్ కు వ్యతిరేకంగా అడుగులు పడితే జగన్ ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే అన్న చెల్లెల మధ్య సఖ్యత కుదురుతుందా లేదా ఎవరి దారిలో వారు పోటీకి సిద్ధమవుతారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.